ఏ పిల్లలకైనా సరే మొదటి హీరో వాళ్ళ నాన్నే. తన కష్టాన్ని తెలియకుండా పిల్లల్ని పెంచుతాడు. తన తిన్నా తినకపోయినా, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నా లేకపోయినా సరే తన పిల్లలు మాత్రం మంచిగా తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అందరిలోని మంచిగా ఉండాలని కోరుకునేది నాన్న మాత్రం. నాన్న నువ్వు మాకేమి ఇచ్చావు అని అడిగే బదులు మీ నాన్న ఒకరోజు ఏం పని చేస్తున్నారో అదే పని నువ్వు చేస్తే నాన్న కష్టం విలువ అనేది తెలుస్తుంది. ఇది కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. గుర్తించిన వాళ్ళలో ఒకరు మన కస్టమర్ నిన్న వచ్చారు. మేడం మేము ముగ్గురు అన్నదమ్ములు, మా నాన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాడు. అసలు 10 నిమిషాలు కూర్చోడు. మేము ముగ్గురం కూడా రీసెంట్ గా మాకు జాబ్ వచ్చింది, మంచిగా సెటిల్ అవుతున్నాము. మా నాన్నకి ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాము, అది కూడా బక్రీద్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాము. ఈ చైర్ అంటే మా నాన్నకి చాలా కొనుక్కోవాలని కోరుకున్నా సరే స్తోమత లేదు మాకప్పుడు. ఇప్పుడు మేము ముగ్గురం సంపాదిస్తున్నాం కదా, మా డబ్బులతోనే మా నాన్నకి ఈ రాకింగ్ చైర్ ని బక్రీద్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాం మేడం అని చెప్పి ఈ రాకింగ్ చైర్ అయితే బుక్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అనిపించింది నాకు.